జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? గెలుపు ఓటును పక్కన పెట్టండి. ఫస్ట్ మనం ఏ ప్రభుత్వం ఉందో ప్రజలు అది ఆలోచించాలి. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ టైం ఉంది కాబట్టి ఎవరు పనిచేస్తారు అంటే ఉన్న గవర్నమెంట్ పనిచేస్తుంది కాబట్టి మనం ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. అంటే బీఆర్ఎస్ ప్రచారం కూడా గట్టిగానే చేస్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారే ఉన్నారు కదా ఇప్పటి వరకు. అవునా, 10 yearsలో డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి అంత కష్టపడే అవసరం ఉండేది కాదు కదా. 10 years ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఏం చేశారు? ఇప్పుడు డెవలప్మెంట్ గారు కాలేదు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి నేను డెవలప్ చేస్తా, 3 years టైం ఉంది గెలిపేయడానికి కొడుతున్నారు. మాకు తెలిసి మీకు అధికార పార్టీకి ఓటేస్తే మంచిదని మా అభిప్రాయం. అంటే నవీన్ గారికి చాలా వరకు ఈ రౌడీ షీటర్కి సంబంధించింది ఉందని. సరే అండి, మీడియా ఎంత ఫాస్ట్ ఉంది, ఆయన రౌడీజం చేస్తున్నారంటే ఒక్క కేసు చూపిమనండి పోలీసులకు. మరి అపోజిషన్ పార్టీకైనా చూడమని నిందలేయడం ఎవరైనా ఇస్తారమ్మా, నోరుంది కాబట్టి చెప్పేస్తారు. అని ఎంతో సంఘ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్న రీసెంట్ 3,000 మంది లేడీస్కి అది ఏమంటారు మీ దాంట్లో తెలుగులో శ్రీమంతం చేయించాడు. ఎంత ఆలోచన ఉన్న వ్యక్తి అయితే ఎలాంటి పని చేస్తాడు? ఆలోచించే ప్రజలకు అలానే ఆయన సేవా కార్యక్రమం అంటున్నాను, దానికి నేను ఎమ్మెల్యే అనట్లేదు. ఆయన చేసే సేవా కార్యక్రమంలో ఎంత ఆలోచన ఉంటే అలా ఆలోచిస్తారు. వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో చెప్పమనండి, అది ఎక్కడ కేసు ఉంది, ఏ పోలీస్ స్టేషన్ ఉంది, ఎప్పుడు జైలుకి వెళ్ళాడు, ఏమైనా ఇతను అరెస్ట్ చేశారు ఎప్పుడైనా, ఇవన్నీ ఆలోచించాలి ప్రజలు. చెప్పడానికి ఎవరైనా చెప్పేస్తారు. దేనికి అది సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడడానికి కౌంటర్ ఇచ్చాడు అతను తప్ప, అతను ఏం చెప్పారు? సుదర్శన్ రెడ్డి ఏం చెప్పారు? మీడియాలోనే వచ్చింది క్లియర్గా, కాల్చి పడేస్తా జీబు అని చెప్పాడు. అలాంటి గుండా నాయకులు వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అలాంటి వాడు కాదు. మేము లోకల్గా చూస్తుంటాం, చాలా సేవా కార్యక్రమాలు, ఎంతోమంది స్కూల్ పిల్లలకు చదివిస్తూ ఉంటాడు. ఎవరికి ఏం సాయం వచ్చి పెళ్ళిళ్ళైనా సాయం చేస్తాడు, సావులైనా సాయం చేస్తూ ఉంటాడు. తప్పకుండా నవీన్ యాదవ్ గెలుస్తారని మా అభిప్రాయం. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారం బాగానే చేస్తుంది అండ్ నెగిటివ్ గా. ఇక వాళ్ళకు పనిపాట లేదు కదా, పనిపాట ఏం లేదు కదండి. 3 years నుంచి ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇక 10 రోజులు 15 రోజులు ఇదే పని, వాళ్ళకి ఇంకేం చేయరు, దీని తప్ప ఏం చేయలేరు. గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి లైక్ హైడ్రా కావచ్చు, హైడ్రా అనేది నిరుపేదలకు ఎక్కడ డిస్టర్బ్ చేయలేదండి. ఎక్కడ భూ కబ్జాలు చేసుకున్నారో అక్కడ వాళ్ళకి డిస్టర్బ్ చేసింది కదా. హైడ్రా అనేది ఇక్కడ లోకల్గా ఎన్ని బస్తీలు ఉన్నాయి, ఏ బస్తీకైనా వచ్చి ఇప్పుడు బుల్డోజర్ పెట్టలేదు, ఏం లేదు. కావున కంపల్సరీగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని మా అభిప్రాయం. ఒక మైనార్టీ కోటాలు ఇచ్చారండి, అందుకు వేస్తారు. మైనార్టీలో లేడు కాబట్టి అతనికి అదరికి ఇవ్వదు. అది హైకమాండ్ వాళ్ళ నిర్ణయం, మనం దానికి ఏం చెప్పలేము. కానీ తప్పకుండా నవీన్ యాదవ్ గారు గెలుస్తారని మా అభిప్రాయం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో నవీన్ గారు అలాగే మాగంటి సునీత గారు అండ్ దీపక్ గారు పోటీ చేస్తున్నారు. ఇంకా చాలా మంది ప్రత్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే నేను 4వ తారీఖున కానీ 5వ తారీఖున కానీ ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పటి వరకు మాత్రం నవీన్ యాదవ్ గారికి అనుకూలంగా ఉన్నాయి, అంశాలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని డివిజన్లో అంటే బోరబండ్ లాంటి డివిజన్లో టఫ్ ఉంది. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పూర్తిగా టఫ్ ఉంది. అంటే వీళ్ళకి 50-50 పడే అవకాశం ఉంది. కొన్ని ఏరియాలో నవీన్ యాదవ్ గారికి 1 సైడ్ పడే అవకాశం ఉంది. కొన్ని ఏరియాలో బీఆర్ఎస్ పార్టీకి 1 సైడ్ పడే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు మొదటి నుంచి మనం తీసుకొస్తున్న గ్రాఫ్ అలా 2 రోజులకు ఒకసారి మారడం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్ పెట్టారు. మళ్ళీ ఈరోజు రేపు రేవంత్ రెడ్డి గారు వస్తారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వస్తారా? వస్తే అప్పుడు గ్రాఫ్ కూడా ఏమైనా మారుతుందా, ఓటర్స్ ఏమైనా డివైడ్ అయ్యే అవకాశం ఉందా, ఉంటే ఎంతవరకు డివైడ్ అయ్యే అవకాశం ఉంది అనేది మనం పరిశీలించాల్సిన అవసరం. ప్రస్తుతం అయితే నవీన్ గారు గెలిచే అవకాశం ఉందంటారు. గెలుపు అవకాశాలు అంశాలు ఆయనకి ఫేవరబుల్గా ఉన్నాయి. ఆ గెలుపు అంశాలు ఆ అవకాశాలు ఈరోజు 29 కాబట్టి రేపు ఎలక్షన్స్ వరకు అదే వాతావరణం కొనసాగించినట్లయితే మాత్రం ఆయనకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే నవీన్ గారు నిన్న బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి ఒక నెగిటివ్ కామెంట్ చేశారు, చాలా వైరల్ అవుతుంది. ఇదేమైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే యాక్చువల్గా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళు ఏదైతే ప్రచారం సందర్భంలో వాళ్ళు సైకి చేశారు, ఆ సైకి యూట్యూబ్లో నిలబడుతుంది. అంటే మేము బండి కాల్ చేస్తామని చెప్పి సైకి చేశారు. సో వీళ్ళు ఏమంటే దాని మీద ఎమోషనల్గా వీళ్ళు ఒకవేళ అలాంటి యాక్టివిటీ ఇదైతే మాత్రం మేము ఈ రకంగా వ్యవహరిస్తామని చెప్పి వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఎలక్షన్ టైంలో అలాంటివి చేయకూడదు. కానీ వీళ్ళ ఎమోషన్ని పబ్లిక్ అర్థం చేసుకుంటున్నారు. నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీ యొక్క ఎమోషన్ని పబ్లిక్ అనేది అర్థం చేసుకున్నారు. ఆ అర్థం చేసుకోవడం వల్ల అది ఓటర్కి అంత ఇన్ఫెక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు. అవ్వదని నేను అనుకుంటున్నాను. అవ్వదు, ఎందుకంటే వీళ్ళని అర్థం చేసుకున్నారు. వీళ్ళకి అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వీళ్ళకి రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. అంటే వీళ్ళ ఫ్యామిలీని కావచ్చు, ఇతను ఐడియాలజీ కావచ్చు, వీటి మీద పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు. ఎప్పుడైతే పర్సనల్ టార్గెట్ చేస్తారో అది పబ్లిక్లో పాజిటివ్గా వెళ్తుంది, అంటే సెంటిమెంట్ లిఫ్ట్ అవుతుంది. సో వీళ్ళని రాజకీయ పరంగా అణిచివేసే ప్రయత్నాలు చేస్తారన్న ఫీలింగ్ కలిగేలాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి రాజకీయాలు ఎప్పుడు
పార్టీ అభ్యర్థి చూడాలి తప్ప పర్సనల్ అటాక్ ఎప్పుడు చేయకూడదు. ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ అటాక్ చేశారు. చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్ అటాక్ చేశారు. చంద్రబాబు సీఎం అయ్యారు. పవన్ కళ్యాణ్ గారిని మొన్న ఎలక్షన్స్లో ఎంత పర్సనల్ అటాక్ చేశారు, ఆయన కూడా గెలిచారు. సో పబ్లిక్ అంటే కొన్ని అంశాలు పబ్లిక్ రిసీవ్ చేసుకునే యాంగిల్స్ అని మారిపోతుంటాయి. సో ఇక్కడ మాత్రం నవీన్ యాదవ్ గారికి అంశాన్ని లోకల్గా ఉండే బస్తీలు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచి అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఆ అటాచ్మెంట్ ప్రతి అంశాన్ని కూడా నెగిటివ్గా తీసుకోవట్లేదు. మీరు అన్నట్టు నెగిటివ్గా ప్రభావం పడే అవకాశం లేకుండా ఈ ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు ఇలా రెచ్చగొడుతున్నారు కాబట్టి మా లీడర్ ఈ రకంగా మాట్లాడే లేదా ఆ రకంగా మాట్లాడే అవకాశాలు లేవు అన్న ఫీలింగ్ ఎక్కువ కలుగుతుంది అనమాట. అదే సెంటిమెంట్ సునీత గారికి ఎందుకు వర్కౌట్ అవ్వదు? కరెక్ట్ పాయింట్ అడిగారు. రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది మీకు గతంలో చాలాసార్లు చెప్పాను. సెంటిమెంట్ అనేది ఎలా ఉంటుందంటే ప్రతిసారి సెంటిమెంట్ రాదు, అందరికీ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కాంగ్రెస్ పార్టీని అయితే అధికారంలో తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని హరాస్మెంట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సెంటిమెంట్ లిఫ్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సెంటిమెంట్ లిఫ్ట్ అయింది. ఇప్పుడు మాగంటి సునీత గారిని సెంటిమెంట్ అంటే ఆ కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ ఎవరు టార్గెట్ చేయలేదు. ఎవరు ఏ రకంగా పర్సనల్గా కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. సో వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆ ఉప ఎన్నిక జరుగుతుంది. అందులోనూ వీళ్ళు మూడోసారి అంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు. సాధారణంగా 2 సార్లు గెలిచినప్పుడు వ్యతిరేకత ఉంటుంది. మూడోసారి అయినప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటుంది, పార్టీ ఓడిపోయింది, దాని మీద వ్యతిరేకత ఉంటుంది. ప్లస్ అన్నిటికంటే ప్రధాన అంశం ఏంటంటే మాగంటి సునీత గారికి కాకుండా వాళ్ళ బావగారికి అంటే మాగంటి గోపీనాథ్ గారికి వాళ్ళ అన్ని గారికి ఇచ్చుంటే కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అంటే నిన్నే ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్ ఏం చెప్పారంటే మాగంటి గోపీనాథ్ గారు లేకపోవడం వల్ల మాకు ఈ మేనేజ్మెంట్ అంటే సరిగ్గా మాకు తెలియట్లేదని చెప్పి ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్లే అన్నారు. అంటే ఈమె ఫస్ట్ నుంచి కూడా గ్రౌండ్లో లేరు. పబ్లిక్ అటాచ్మెంట్ తోటి మాగంటి సునీత గారు పబ్లిక్ అటాచ్మెంట్ లేదు. పబ్లిక్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఏ లోపాలు తెలుస్తాయి, ఎలా అడ్మిషన్ తెలుస్తుంది, పబ్లిక్ కూడా నమ్మకం ఉంటుంది. మీ ఎవరి మీదైనా నమ్మకం ఉండాలంటే పబ్లిక్లో కొంతకాలం ఉండాలి. సో ఆమె సడన్గా వచ్చి నాకు అవకాశం ఇవ్వండి అంటే ఆ అవకాశాలు రావన్నమాట. సెంటిమెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఎవరి రాజకీయ పార్టీలో ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నాను, సెంటిమెంట్ అనేది అస్సలు వర్కౌట్ కానే కాదు. హాయ్ బ్రో. హాయ్. జూబ్లీ హిల్స్ లో ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? మాగంటి సునీతనా అండ్ నవీన్ యాదవ్ అనుకుంటున్నారా, అండ్ దీపక్ గారు అనుకుంటున్నారా, లేదా ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరు గెలుస్తారని మీ అభిప్రాయం? నేను అనుకోవడం నవీన్ యాదవ్ గెలుస్తాడు అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. సో లాస్ట్ టైం కూడా నిలబడటం ఓడిపోవడం కూడా జరిగింది. కానీ ఈసారి ఆయన ఓడిపోయి ఉన్నా సరే జనాలకి చాలామందికి అంటే ఎవరైతే పదవిలో ఉన్నారో వాళ్ళు చేయని కూడా ఈయన చేయటం అయితే జరిగింది. సో జనాల్లో మంచి ఆకట్టుగానైతే కట్టుకున్నాడు. ఈసారి ఆయనే వస్తాడు జూబ్లీ హిల్స్కి అనుకుంటున్నా. బట్ ప్రచారం మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా చేస్తోంది అనేది తెలుస్తోంది. ఇప్పుడు ప్రచారం చేసింది అంటే ఇప్పుడు ఓటుకి డబ్బులు ఇచ్చినోడు, ఓటుకి డబ్బులు ఇవ్వనోడు ఎవరికి ఓటేస్తారు? డబ్బులు ఇచ్చినోడు అంటే వాడు మంచి చేయడు, ఆ డబ్బు కోసం మళ్ళీ ఏదో ఒకటి చేయటం, ఆ డబ్బు ఎలా సంపాదించుకోవాలని చూస్తాడు. ఏ డబ్బు ఇవ్వకుండా జనాల్లోనే ఉంటూ నేను గెలుస్తానని ఒక నమ్మకంతో, జనాలు నన్ను నమ్మితే నన్నే గెలిపిస్తారు అన్న ఒక నమ్మకంతో ఉన్నాడు అన్నయ్య. సో ఆయనే గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే నిన్న నార్మల్గా ఒక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వాళ్ళని కానరాకుండా చేస్తాను అని చెప్పి మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడి ఉంటాడు అంటారు? అంటే ఒక నమ్మకం, అంటే నేనే 100% గెలుస్తాను, జనాల్లో నాకు ఆ నమ్మకం ఉంది, ఓటు కంపల్సరీ నాకే వేస్తారు అన్న ఒక నమ్మకం. అంటే ఆయన మీద రౌడీ షీటర్ అని చాలా ఈ కేసులు అనేవి ఎక్కువ ఉన్నాయని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు కదా. మరి చేస్తూ ఉంటారు. ఇప్పుడు గతంలో ఎవరో ఏదో ఒకటి చేసే ఉంటారు, చేయకుండా ఉంటారు. అది నాన్న తరపు నుంచి రానివ్వండి, లేదా ఈయన తరపు నుంచి రానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా నుంచి రానివ్వండి, ఏదో పేర్లు పెడతా ఉంటారు. సో అవన్నీ పట్టించుకోకూడదు. ఇప్పుడు గతంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు ఫామ్లోకి వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకురావాలి, ట్రోల్ చేయాలి కాబట్టి కంపల్సరీ పాత వీడియోలన్నీ తీస్తారు. సో అవన్నీ పట్టించుకోవద్దు. జనాలకి ఏం చేస్తుండు, ఆయన దగ్గరికి వెళ్తే పని అవుతుందా లేదా, అదొకటి ఇప్పుడు జనాలు ఆలోచించే పనిలో పడ్డారు. సో అలాంటి విషయంలో ముందే ఉన్నాడు. సో 100% జూబ్లీ హిల్స్కి ఈయనే వస్తాడని అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా ఉండేది అక్కడే కాబట్టి కళ్ళ ముందు చూస్తున్నా ఎవరు వస్తున్నారు ఏంటి, ఈయన ఎలా మాట్లాడుతున్నారు, ఈయన పెన్ సర్కిల్ ఏంటి, వీళ్ళు మొత్తం కూడా మాట్లాడే తీరు కానీ చాలా బాగుంది. అంటే పదవిలో లేకుండానే ఎంత చేస్తున్నాడు అంటే, పదవి ఇస్తే ఒకవేళ ఎంత చేయగలడు, ఎంత పోరాడగలడు, ఎంత యుద్ధం చేస్తాడు అన్నది జనాలకు ఆల్రెడీ మైండ్లో వెలిగింది. సో జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డారు కాబట్టి నవీన్ యాదవే విన్ అవుతాడు.
అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పాలిస్తోంది కదా, అంటే మాగంటి గోపీనాథ్ గారి బీఆర్ఎస్ పార్టీయే. అవును. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని, అండ్ సునీత గారికి కొంచెం సింపతి ఓట్లు కానీ ఇదంతా పడతాయి అని అంటున్నారు. ఇప్పుడు సింపతి అంటే ఓకే, రాజకీయ పరంగా ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఈమెకి రావాలి అన్న పాయింట్ ఓకే కరెక్టే. కాకపోతే ఏంటంటే ఒక అవగాహన ఉండాలి. నా నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ఏ సమస్యలు ఉంటే ఏం చేయాలి, ఎక్కడ ఎవరు ఉంటారు ఏంటి అన్నది ఏది కొంచెం కూడా తెలియదు. ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు నిలబడుతున్నా అన్నాక ఒక 4-5 పక్కన నిలబడి ఇదమ్మా ఈ ఏరియా ఆ ఏరియా అని ఇప్పుడు చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఆమెకి ఫస్ట్ నుంచి ఏం తెలియదు కాబట్టి అంతా తెలిసి నెక్స్ట్ స్టెప్లో ఎవరైనా ఉన్నారంటే నవీన్ యాదవ్ అన్న. సో 100% ఈయనకే ఓటు పడిద్దని నేను నమ్ముతున్నాను. అది నవీన్ యాదవ్ గారు చాలా కబ్జాలు చేశారని చెప్పి అంటున్నారు, నిజమేనా? అది నాకైతే తెలీదు. ఇప్పుడు నోరు ఉంది కదా అని మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. గెలుపు ఎవరిది అన్నది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో 100%గా జూబ్లీహిల్స్కి విన్ను నవీన్ అన్న. ఎందుకంటే ఇప్పుడు సాయం కోసం వెళ్ళాము అంటే ఒక పని కోసం ఆ పని చేయటం ఒక వేరు, ఆ పని అయిపోయిన తర్వాత నేనున్నాను ఒక అన్నగా ఒక తమ్ముడుగా అని మాట్లాడటం వేరు. చాలా తేడా ఉంటుంది. సో ఆ రెండిట్లో తేడా ఏంటంటే నవీన్ అన్న నేను ఆల్రెడీ చూశాను దగ్గరుండి. ఇప్పుడు దాకా అయితే నేను కలవలేదులే, కానీ ఆ దగ్గర నుంచి నేను మొత్తం అంతా పెన్ సర్కిల్ కానీ ఇలా అంతా దగ్గరే ఉంటారు కాబట్టి నేను చూశాను. నెక్స్ట్ ఇంకోటి మొన్న ఈవెంట్ పెట్టినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడటం చాలా బాగుంది. అంటే ఇప్పుడు దాకా అంటే నేనేమనుకున్నానంటే అలా చెప్పి వెళ్ళిపోతారు, ఓటింగ్ టైం కదా అనుకున్నా. కానీ సీఎం గారు అంతమంది అన్ని వేల జనాల్లో కూడా మాట ఇచ్చారు అంటే 100% అయ్యిద్ది. ఎందుకంటే నెక్స్ట్ టైం నమ్మరు. సో 100% అవి చేస్తే చాలా బెటర్ అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే సినిమా కార్మికులు ఎవరైతే కృష్ణానగర్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా బాగుపడతారు, ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఇంకొకటి హౌసులు కడతా అన్నారు, తర్వాత హాస్పిటల్ స్కూలు, ఇవన్నీ కూడా చాలా మంచి ఆలోచన. తర్వాత దిల్ రాజు గారు కూడా ఉన్నారు కాబట్టి పక్కన ఇంకా ఇది గట్టిగా చేస్తారని అయితే మాకు ఒక నమ్మకం అయితే వచ్చింది. గురించి కూడా మాట్లాడారు కదా, 20% ఇస్తారంటారా కార్మికులకి? ఇవ్వాలి అంటే దీని గురించి గట్టిగానే పోటీ చేస్తారు. ఒకవేళ ఇవ్వలేదు అంటే జనాలు నిలబెట్టాలన్న జనాలే, పడేయాలన్న జనాలే. దాని తర్వాత మూడో పిల్లర్ వచ్చి మన ఇది మీడియా. సో మెయిన్ జనాలు నిలబడితే మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది ఎవరికైనా. అది తప్పు ఉన్నా రైట్ ఉన్నా మీడియా నిలబడిద్ది. సో అట్లాగే అక్కడ ఏదైతే మాట్లాడారో అది గట్టిగా ఈ కొన్ని పాయింట్ల వరకు జనాలు బాగా మైండ్లో తీసుకుంటారు, 100% తీసుకుంటారు. ఎందుకంటే ఏదైతే 20 ఎకరాలు భూమి చూడండి కృష్ణానగర్లో సరౌండ్లో అని చెప్పడం అయితే జరిగింది. స్కూలే కానీ హాస్పిటలే కానీ ఇవన్నీ కూడా చేస్తాను, తర్వాత మీకు దాన్ని ఏమంటారు హాస్పిటల్ది ఈఎస్విఎస్ అవి కూడా మీకు చేస్తానని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా వస్తే కనుక నిజంగా ఒక కామన్ మ్యాన్ అంటే ఒక ఆర్టిస్ట్ అనే కాదు, నార్మల్గా పొద్దున్న లేచి 600కి 500కి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా బాగుపడతాడని అయితే నాకు అనిపిస్తుంది.